నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో బంద్ ప్రభావం కనిపిస్తోంది. మండల కేంద్రాల్లో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రాత్రి వేళలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పోలీసులు కూంబింగ్ను నిర్వహిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, నంబాల కేశవరావు మృతికి నిరసనగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో హైలైట్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, ములుగు జిల్లాకు సంబంధించి దాదాపు 4 మండలాల్లోని 66 గ్రామాలన్నీ కూడా సాయుధ బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. పూర్తిగా హై అలర్ట్ ప్రకటించి కోము నిర్వహిస్తూ కూడా సాయుధ బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజున భారత్ బంద్ కు పిలుపునివ్వడం, దాంతో పాటు గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టుల బంద్ పిలుపులు వచ్చిన సందర్భాల లోపల వాళ్ళ ఉనికి కోసం కొన్ని దుశ్చర్యలకు పాల్పడేటువంటి సంఘటనలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ములుగు ఎస్పీ శబరీష్ ఆదేశాలతో పూర్తిగా అటు 4 మండలాలను పోలీసులు సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా తనిఖీ నిర్వహిస్తున్నాయి. ఇక మండల కేంద్రాలకు సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాన్ని కూడా స్వచ్ఛందంగా నిర్వాహకులందరూ కూడా మూసివేసి ఈ యొక్క బంద్కైతే సంఘీభావం కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏజెన్సీకి సంబంధించినటువంటి కోయగూడెల లోపల కూడా పోలీసులు అక్కడ పూర్తిగా డ్రోన్ల సాయంతో తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. రహదారుల వెంట బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని వెరిఫై చేసిన తర్వాతే బయటికి పంపిస్తున్నారు. ఇక వచ్చేటువంటి వాహనాలని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ అనుమానితుల వరకు కూడా రాకుండా ప్రస్తుతం ములుగు జిల్లా వ్యాప్తంగా అంతా కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక దీంతో పూర్తిగా సాయుధ బలగాలు తమ కోయగూడలోకి రావడంతో ఏం జరగబోతుందో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ ములుగు ఏజెన్సీ ప్రాంతం లోపల కనిపిస్తోంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని కూడా కంప్లీట్ గా మూసివేశారు. ఎందుకంటే బస్సుల ద్వారా దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి దుశ్చర్యలకైనా కూడా అటు మావోయిస్టు సానుభూతి పరులు పాల్పడే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరిక నేపథ్యం లోపల సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు పూర్తిగా అటు ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. ప్రధానంగా ఎవరు అనుమానితులు గ్రామాల్లోకి వచ్చినా అడవుల్లోకి వచ్చినా కూడా తమకు సమాచారం అందించాలంటూ 2 రోజుల నుంచే అటు పోలీసు బలగాలు అటు కోయగూడలో తిరుగుతూ అక్కడ స్థానికులకు కోయకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ 2 రోజుల పాటు కూడా ఇవాళ రేపు పూర్తిగా పోలీసుల సాయుధ గస్తీ కొనసాగబోతోంది. ఇక దీంతో పాటుగా సానుభూతికి ఈ యొక్క నంబాల కేశవరావు సంబంధించినటువంటి మృతికి, అదేవిధంగా 27 మందికి సంబంధించినటువంటి మృతికి దేశవ్యాప్తంగా స్మారక సభలు నిర్వహించాలని చెప్పడంతో వాజేడు, వెంకటాపురం శివాల ప్రాంతం అంతా కూడా కర్రగుట్ల ప్రాంతం ఉంది కాబట్టి అక్కడికి ఎవరైనా సానుభూతి పనులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఏరియా మొత్తం కూడా కొమ్మింగ్ పార్టీలు ప్రస్తుతం ఉదయం నుంచే నిర్వహిస్తున్నాయి. మొత్తానికైతే ఈ యొక్క భారత్ బంధు అదేవిధంగా ఆపరేషన్ కగారు నేపథ్యంలో నంబలరావు మృతికి సంబంధించి సంతాప సభల నేపథ్యం లోపల ఈ 2-3 నెలల పాటుగా కూడా సాయుధ బలాలు కంప్లీట్ గా ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా తమ అదుపులోనే ఉంచుకునే అవకాశం ఉంది. సో దీంతో కొంత జనజీవన స్తంభించిపోవడము, కోయగూడ లోపల కూడా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కూడా కొంత హై టెన్షన్ వాతావరణ పరిస్థితి కొనసాగుతున్నాయి. రాధిక, థ్యాంక్ యూ వేణు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు నిరసనగా భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే సాయుధ బలగాలు కూడా కూంబింగ్ ను నిర్వహిస్తున్నాయి. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది.